అందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ని తెలుగులో ఏమంటారు? గుడ్ అంటే మంచి, ఈవినింగ్ అంటే సాయంత్రం. మంచి సాయంత్రం, అందరికీ మంచి సాయంత్రం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము సాయంత్రము టైం వచ్చేసి 20 minutes to 7 అవుతుంది. సో మేము పానీపూరి తినడానికి వెళ్తున్నాం. నాకు కొంచెం కోల్డ్ లాగా అనిపించింది, బాగా కోల్డ్ అయింది. సో టేస్ట్ తెలుస్తలేదని పానీపూరి తిందామని చెప్పిన మా హస్బెండ్కి. ఆయన తినడు, నాకు తినిపించడానికి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ పానీపూరి ఒకటే తినగలుగుతాము, మిగతా అసలు ఎవరిసలు ఏం తినలేము. ఆయన బిర్యానీలని అవని ఇవని మనకేం దొరికాయి. సో పానీపూరి నేను ఇక్కడ కొంచెం ఇష్టంగా తింటా. పానీపూరి తినడానికైతే పోతున్నాం. కాలనీ అండి, గ్రేడ్ని బట్టి ఇక్కడ క్వార్టర్స్ అయితే ఉంటాయి. ఇవి ఊరు వాళ్ళు ఉండే క్వార్టర్స్. అది సాయిబాబా గుడి బ్లాగ్లో పెట్టారు కదా, సాయిబాబా. ఇవన్నీ వాళ్ళు ఫెన్సింగ్ చేసుకున్నారు. పానీపూరి బండిగా అయితే వచ్చేసినాం. దాని పక్కనే సమోసా ఉంది. ప్లీజ్ నెగ్లెక్ట్ ద బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ మీ అండి. అసలు నెగ్లెక్ట్ చేసేయండి, ఎందుకంటే ఇది మైనింగ్ ఏరియా, అంతే ఉంటుంది. ఎంత ఎంప్లాయీస్ అయినా సరే అందరు ఇక్కడనే వినాల్సిందే. పానీపూరి స్టాల్స్ చాలానే ఉంటాయి. మా చిన్నోడైతే నేను పానీపూరి తిన్నాను, నాకు సమోసా కావాలి అన్నాడు. అదేం చెప్పు. వాళ్ళ డాడీ అయితే సమోసా ఇచ్చేసింది. హాయ్ చెప్పు. చెప్పరా ఏం తింటున్నావు అని అంటే చెప్తాను. ఎడా మూసి చూడండి ఎలా పెట్టిందో. ఇదైతే ముందుగా పానీపూరి తినేసి ముందుకు వచ్చేసాం. ఇదైతే ఫ్రీగా ట్రీట్ చేస్తారు. అలా హాస్పిటల్ నుంచి ముందుకు వెళ్తే ఇదే మనకు ఆర్డర్ చూస్తున్నారు కదా, సైడ్ అది మనకు ఆర్డర్ అనమాట. అలాగే పక్కన ఫ్లోర్. ఇంకా లోపలికి వెళ్దామంటే మా చిన్నోడు పిల్లలు క్రికెట్ ఆడి చూసి లేదు నేను క్రికెట్ ఆడడానికి వెళ్తానంటే వాళ్ళ డాడీ అయితే వాడిని తీసుకెళ్ళిండు ఆడిపించడానికి. మళ్ళీ అక్కడ పిల్లలు ఏమైనా కొట్టుకుంటారేమో అని వాళ్ళ నాన్న వాడి దగ్గరనే ఉన్నాడు. ఇంకా నేను కూడా దగ్గరికి వెళ్ళిపోయి అసలు ఏం చేస్తున్నాడని చూస్తున్నా. క్రికెట్ ఆడాడంట, కానీ వాళ్ళ బ్యాట్ బాల్ కావాలంట వీడికి. వీడు అట్లాంటి కథలే పడతాడని చెప్పేసి వాళ్ళ డాడీ అక్కడ ఉన్నాడు. ఇంకా చాలాసేపు మా చిన్నోడు ఆడుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయింది పైకి. ఇంకా పైకి ఇంటికైతే వచ్చేసిన. ఇంకా నేను పొద్దున చేపల పులుసు చేసిన. సో కొన్ని పీసెస్ ఫ్రై కోసం ఉంచిన అని చెప్పిన కదా, మనకు పులుసుతో పాటు ఫ్రై కూడా ఇంపార్టెంటే. సో పొద్దున్నే మ్యారినేట్ చేసి పెట్టిన. మసాలా అంతా పీసులకు పడుతుంది కదా, ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దాం. ఇందులో నుంచి మన చేపల ముక్కలు తీద్దాం. అదేదో ఉంది కదా ఇన్స్టాలో, మామిడికాయ కోద్దాం, ఉప్పు వేద్దాం, కారం వేద్దాం అన్నట్టు మనం చేపలు తీద్దాం, నూనెలు వేద్దాం. చూడండి ఒకసారి ముక్కలు ఎంత మంచిగా ఉన్నాయో, ఒకసారి తిప్పుదాం. వావ్, మా చిన్నోడు డైలాగ్ వావ్ అని. వీటిలో ఏం లేదు, ఇలా మసాలా మాత్రం ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం ఆయిల్, అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలే. ఇది మా నాన్న రెసిపీ. మా నాన్న డీప్ ఫ్రై చేస్తాడు, నేను షాలో ఫ్రై చేస్తా. ఐరన్ పెంక మీద కాలుద్దాం మనం. టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. చూసిరు కదా, అమ్మ నాకే చక్కెర వస్తుంది, తిరగకమ్మ నువ్వు ఆగు. ఇంకా మనం ఫ్రై చేసేద్దాం. ఓకే, వెళ్ళినాం కదా మా చిన్నోడి కోసం అని చెప్పేసి పల్లిపట్టి తీసుకొచ్చినాము. వాడికి చాలా ఇష్టం అని చెప్పేసి పల్లిపట్టి. అట్లనే నా ఫేవరెట్, మా చిన్నోడి ఫేవరెట్ మ్యాంగో అని చెప్తే వినిపిస్తే చాలు మావాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. సో నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు దీని గురించి. ఇగో
ఫిష్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పోసిన, షాలో ఫ్రై అని చెప్పిన కదా. ఒకవైపు అయితే రైస్ పెట్టేసిన, ఇప్పుడు వేడిగా ఫిష్ ఫ్రై వేసిద్దాం. ఒక్కసారి మంచిగా కలుపుకుందాం. Here we go. మూడు వేయిద్దాం, 6 ఉన్నాయి కాబట్టి 3 పోయి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి, హై ఫ్లేమ్ మీద అస్సలు వద్దు. ఎందుకంటే బయట మంచిగా కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు. మనం లోపల ఉడకాలంటే ఏం చేయాలి, మీడియం పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లిప్ చేద్దాం. ఇది రానంటుంది, మనం తప్పిస్తుంది. ఇది కూడా 2 వైపులా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటా మంచిగా కలుపుదాం. ఇంకో 2 సైడ్స్ మంచిగా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకున్నా. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా 3 ఉన్నాయి కదా, వీటిని కూడా ఫ్రై చేసేసుకుందాం. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అసలు ఇవి చేపల పటాకీలా నాకు అర్థం కాలేదు గైస్. నూనెలో వేసినప్పుడు పటపట లక్ష్మీ బాంబులాగానే వేలినాయి. ఎంత వేలినాయి తెలుసా అసలు. నాకు కొంచెం చిల్లింది కూడా. ఇది పొద్దుంది పులుసు, రైస్, ఇంకా మంచిగా టీవీ చూసుకుంటూ మేమైతే మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేస్తాం. ఇదేంటో గెస్ చేయండి. బంగాళదుంప కొంచెం నాన్ వెజ్ లాగా ఉంది కదా. ఎస్, ఇది మటను, ఒరిస్సా వాళ్ళ స్టైల్లో. ఇది ఎక్స్చేంజ్ ఆఫర్ అన్నమాట. నేను పొద్దున చేపలు ఇస్తే ఆ అక్క మటన్ కూర తీసుకొచ్చింది ఆలుగడ్డలు వేసి. ఎక్స్చేంజ్ ఆఫర్ బాగుంది కదా. వేడి రైసు, ఫిష్ ఫ్రై, చేపల పులుసు. కాలుతుంది పులుసు, చిచి ఫ్రై కాలుతుంది మస్తు. మీరు ఫ్రై ఎట్లుంది? బాగుందా? చాలా బాగుంది. మా ఆయనకు నచ్చిందంట ఫ్రై.